महति श्रीमति द्वारे गोपुरं चतुराननं प्रणिपत्य शनैरन्तः प्रविशन्तं భజామి తం. అక్కడికి వెళుతున్నప్పుడు కూడా మహతి శ్రీమతి ద్వారే గోపురం చతురాననం, మహతి శ్రీమతి ద్వారే చతురాననం గోపురం. అక్కడ ఉన్నటువంటి రంగనాథ స్వామి ఆలయంలోకి మనం ప్రవేశిస్తున్నప్పుడు ఉన్నటువంటి పెద్ద గోపురానికి బ్రహ్మ గోపురము అని దానికి పేరుట. చతురానన గోపురం అంటే బ్రహ్మ గోపురము అని దానికి పేరు. అది మహతి, చాలా విశాలమైనటువంటిది. శ్రీమతి, ఆ క్షేత్రంలోకి ఆ ద్వారం దగ్గరికి వెళితేనే మనకు పవిత్రత లభిస్తుంది అని పవిత్రతను కలిగించేటటువంటిది శ్రీమతి. మహతి అంటే ఎంత గొప్ప విశాలమైనటువంటిది అని అంటే శ్రీరంగరాజస్థానంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని ఉదాహరణ ఇస్తున్నారు. లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వామిని దర్శించాలనుకొని ముక్కోటి ఏకాదశి నాడు అక్కడ ఎంతమంది వస్తారో మనం చెప్పలేము. ముక్కోటి ఏకాదశి అంటే శ్రీరంగానికి వెళ్లాల్సిందే, అంటే వజ్రకిరీటోత్సవం అంటే మేలుకోటకు వెళ్లాల్సిందే అన్నట్టుగా ఒక్కొక్క రోజు ఆ విశేష దివసాలలో అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చినా దుష్పూరావకాశం అని అంటారు. అక్కడ ఇంకా చాలా ఖాళీగానే ఉంటుంది. ఎన్ని ప్రాంతాలలో నుండి వచ్చినటువంటి లక్షల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వచ్చి నిండినా కానీ ఇంకా నిండలేదు, ఎక్కడో ఒక మూలలో ఖాళీగానే ఉంటుంది. అంత విశాలమైనటువంటిది మహతి దుష్పూరం మహత్యవకాశం అని శ్రీరంగరాజస్తవంలో ఆ ద్వారం ముందున్నటువంటి మైదానం ప్రదేశం అంతా అంత విశాలంగా ఉంటుంది. ఎన్నో వేల మంది, లక్షల మంది పట్టడానికి తగినంత ఉంటుంది. అటువంటి మహతి శ్రీమతి ద్వారే గోపురం చతురాననం. చతురాననం అనేటటువంటి గోపురం, బ్రహ్మ యొక్క పేరు కలిగినటువంటి ఆ గోపురమును ప్రణిపత్య, లోపలికి వెళ్ళటానికి ముందు మొట్టమొదట గోపురానికి నమస్కారం చెయ్యాలి. శనైః అంతః ప్రవిశంతం భజామితం. ఆ గోపురాన్ని చూసి మొత్తం పై నుంచి కింది వరకు అక్కడ ఆ గోపురం మీద ఉండేటటువంటి విగ్రహములను వాటిని అన్నిటినీ సేవిస్తూ దర్శించుకొని శనైః అంతః ప్రవిశంతం, మెల్లగా తర్వాత లోపలికి వెళ్ళిపోతున్నారు. మనం క్షేత్రానికి వెళతాం అనుకోండి, మనం క్షేత్రానికి వెళితే ఆ గోపురంలో ఉండేటువంటి విశేషాలు వాటిని అన్నిటినీ చూడం. గొప్ప బ్రహ్మణ విషయాలు దర్శించాలి, మళ్ళీ టైం అయిపోతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అనే తొందరతో వెళతాం. అట్లా కాకుండా మనవాళ్ళ మహమ్మలు వెళుతున్నారనంటే అక్కడ ఉండే విశేషాలన్నింటినీ కూడా ప్రతిరోజు దర్శిస్తూ తమకు దర్శనం ఇచ్చినటువంటి గోపురముల మీద ఉన్నటువంటి ఆయా మూర్తులు ఉన్నాయి. గరుత్మంతుడి యొక్క మూర్తి, హనుమంతుని యొక్క మూర్తి, దశావతారముల యొక్క మూర్తులు, ఆ బొమ్మలకన్నిటికీ మెల్లమెల్లగా నమస్కారం చేస్తూ లోపలికి ప్రవేశించేవారు. కానీ వీటన్నిటిని కూడా తిరస్కరించేసి, అంటే వీటి మీద దృష్టే లేకుండా లోపలికి ప్రవేశించేవారు కాదు అని తెలుస్తోంది. శనైః అంతః ప్రవిశంతం భజామితం. చూస్తున్నారు అక్కడ వారు వీటిని చూస్తున్నప్పుడు కూడా దీన్ని నిర్మించినటువంటి ఈ మూర్తులని నిర్మించినటువంటి వాడు ఎంత గొప్పవాడో చెప్తాడు. ఎంతో శిల్ప సౌందర్యం ఇక్కడ కనపడుతోంది. వారందరూ కూడా నిజంగా పరమపదాన్ని నుంచి వచ్చినటువంటి వారే కావచ్చు అని ఒక్కొక్కరిని తాము దర్శిస్తూ, ఒక్కొక్క మూర్తులను తాము దర్శిస్తూ తమలాగే శ్రీరంగంలో ఉండేటువంటి ఇతర భాగవతోత్తములు కూడా దర్శనానికి వస్తుంటే, అదిగో కందాడ వారు వస్తున్నారు, అదిగో గోమఠం వారు వస్తున్నారు, అదిగో ఇంకొక ఆచార్య పురుషులు వస్తున్నారు అని చెప్పి ఒక్కొక్కరికి కూడా మళ్ళీ తాము దర్శనం ఇచ్చి వారిని సేవిస్తూ లోపలికి శనైః అంతః ప్రవిశంతం మెల్లగా వెళుతున్నారు. పరాశర భట్టర్ వారు ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా మధ్యలో కనపడుతుండేటటువంటి దృశ్యాలను కూడా చూస్తూ, ఆ కనపడినటువంటి వారు ఎవరో పూజ్యులైనటువంటి మహానుభావులు, ఆ శ్రీరంగంలో ఉన్నటువంటి ఇతర పరమాచార్యులు, మహా ఆచార్యులు ఎవరైనా కనపడుతుంటే వారందరినీ కూడా సేవించేవారట. వారందరినే కాదు,
భగవన్నామోచ్చారణం చేసి భిక్షుకులుగా ఉన్నారే ఆ శ్రీరంగంలో. విషయం అంటే వారు వీరు ఆలయంలోకి వచ్చిన తర్వాత కాస్త వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే కాస్త ప్రసాదం పట్టండి అని డబ్బులు ప్రసాదాలు వేస్తుంటే తీసుకునే భిక్షుకులు, అటువంటి భిక్షువులకు కూడా నమస్కారం చేస్తూ వీరు లోపలికి వెళ్ళేవారు అని భట్టర్ వారే ప్రసాదించినటువంటి ఒకానొక శ్లోకం మనకు తెలుపుతోంది. ఇదే విశతి మానుష సచతి తద్విభూషత్యసౌ ఈశ్వర్విశతి సర్వధా వివిధయుష్యతే తేన చ. ఇదే విశతి మానుష, మనుష్యుడు మానవుల్లో ఉండేటువంటి కోరిక ఎట్లా ఉంటుందో చెప్తున్నారు ఆ శ్లోకంలో. వాడికి ఐశ్వర్యం వచ్చిన తర్వాత నాకంటే ఎక్కువ ఐశ్వర్యం వాడుకుంది, వాడిని మించిపోవాలి నేను అని తనకంటే ఎక్కువ వాడు ఎవడైతే ఉన్నాడో వాడిలాంటి స్థాయి నాకు కూడా రావాలి అని కోరుకుంటుంటాడు కొందరు. మనుష్యుడైనటువంటి వాడు ఇదే విషతి, మనుష్యుల కంటే ఎక్కువ శక్తి కదా ఉన్నది దేవతలలో. మనుషులు ఏదో 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఏడుపుడికి శక్తి అంతా ఉడికిపోతుంది, ఇంకో 4 రోజులైతే ప్రాణత్యాగం కూడా అయిపోతుంది. దేవతలు అట్లా కాదే, అమృతపానం చేసినటువంటి వాళ్ళు అయినందువల్ల భగవంతుడు సముద్రాన్ని తెరిచి వీళ్ళకి అమృతాన్ని అందించిన వాడు అయినందువల్ల ఎంతకాలమైనా ఉంటున్నారు. తక్కిన వాళ్ళకంటే అతిశయం కలిగి అందరికీ తాము కోరిన వరాలను ఇచ్చే స్థాయికి కూడా వచ్చారు వాళ్ళు ఆ దేవతలు. అందువల్ల ఈ మనుష్యుడైన వాడు ఆ దేవతలను చూసినప్పుడు మనకు కూడా ఆ దేవతల యొక్క శక్తి స్వరూపాలు వస్తే బాగుంటుంది అనుకుంటాడు. ఇదే విశతి మానుష సచతి తద్విభూషతి. ఆ దేవతలు ఏమనుకుంటారో తెలుసా, మనకంటే ఎక్కువ వాళ్ళు మనకి బాగుందిలే అని అనుకోరక. వాళ్ళ పైన ఒకడు అధికారి ఉన్నాడే, ఎవడు వాడు, వాళ్ళకి విభు నాయకుడు ఇంద్రుడు. మనం కాస్త ఏదో ఐశ్వర్యం ఉండి తగినట్టుగా ఉన్నాం, కానీ మన అధిపతి అయిన ఇంద్రుడు వాడి సుఖానికి అంతే లేదు. ఆ అధికారం మనకు వస్తే బాగుంటుంది అని వీళ్ళు అనుకుంటుంటారు. మనుష్యులు దేవతలు కావాలనుకుంటే ఆ దేవతలందరూ కూడా మాకు అధికారి అయినటువంటి ఇంద్రుడు లాంటి శక్తి మనకు వస్తే బాగుంటుంది కదా అనుకుంటుంటారు. సచతి తద్విభూషతి అసౌ శిశర్విషతి. ఆ ఇంద్రుడు ఏమనుకుంటుంటాడు, శర్వ అంటే రుద్రుడు, ఆయనకి అష్టైశ్వర్యాలు ఉన్నాయి. ఏమి అనిమ గరిమ లహిమ అని మొదలు చెప్పబడేటువంటి ఎన్నెన్నో శక్తులు ఉన్నాయి. ఈ ఇంద్రాదులకు కూడా లేవు ఆ శక్తులు. ఆ ఇంద్రుడు అనుకుంటుంటాడు ఆయనకున్నటువంటి అష్టైశ్వర్యాలు, అటువంటి గొప్ప గొప్ప శక్తులు నాకుంటే బాగుంటుంది అనుకుంటుంటాడు వీడు ఇంద్రుడు. అంటే మనిషి యొక్క ఆశ దురాశ ఎప్పుడు కూడా తనకంటే పైవాడిని చూస్తే, ఆ స్థాయి వచ్చిన తర్వాత కూడా వాడికంటే పైవాడు ఎవడైనా ఉంటే, వాడికంటే ఇంకా పైవాడు ఎవడైనా ఉంటే అది మనకి రావాలి అని కోరుకుంటుంటాడు. అసౌ శిశర్విషతి, శర్వ అంటే శివుడు. ఈ ఇంద్రుడు నేను ఆ బ్రహ్మ ఆ చతుర్ముడు ఆ రుద్రుడైతే బాగుండు అనుకుంటుంటాడు. సర్వధా వివిధయుష్యతే తేన చ. ఆ రుద్రుడు ఏమనుకుంటుంటాడు, నాకంటే గొప్ప శక్తి ఎవరికి, విధి బ్రహ్మదేవుడికి. వీడి తండ్రి కదా, లోకాన్నంతా సృష్టించిన వాడు ఆయనే కదా, తనను కూడా సృష్టించిన వాడు ఆయనే కదా. కనుక మొత్తం 14 లోకాలతో కూడినటువంటి బ్రహ్మాండానికి నాయకుడు మొట్టమొదటి వాడు ఆయనే. నేను ఆయనను కాలేకపోయినానే ఆ బ్రహ్మ వంటి పదవి, చతుర్ముఖ బ్రహ్మ వంటి పదవి, మొత్తం ఎన్నో కల్పాలు జీవించవలసినంతటి పరిపూర్ణమైన ఆయుర్దాయం కలిగినటువంటి పదవి నాకు రాకపోయింది అని ఈ శివుడు అనుకుంటుంటాడు. విహయుష్యతే తేనచ ముముక్తిషతి తత్వగత్యవగతే నిస్సంశయం. ఆ బ్రహ్మ కూడా ఒకప్పుడు బాగా ఆత్మవిమర్శం చేసుకున్నప్పుడు ఎందుకు ఇంత ఐశ్వర్యం వచ్చింది, ఏదో ఆ ఐశ్వర్యం చేత నన్ను అనుగ్రహించి పదవి ఇచ్చాడు బ్రహ్మాండ నాయకుడిగా
మొత్తం ప్రళయం వచ్చే వరకు నువ్వే సృష్టికర్తవుగా ఉండరా అని నాకు 14 లోకాలకు ఆధిపత్యాన్ని నాకు ఆయన ఇచ్చాడు. కానీ మళ్ళీ ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అసలు లోకాలకు వెళ్ళిపోవలసిందే కదా. అట్లా కాకుండా భగవంతుణ్ణి చేరేటటువంటి ముక్త పురుషుణ్ణి నేను కూడా అయితే. ముక్త పురుషుడు అంటే ప్రకృతి సంబంధాన్ని పూర్తిగా తొలగించుకుని భగవంతుని యొక్క ఉపాసన చేత మోక్షాన్ని పొందినవాడు ఉన్నాడే, ఈ బ్రహ్మ కంటే చాలా గొప్పవాడు. ఆ ముక్త పురుషుడు నేను అయిపోతే బాగుండు, ఈ సంసారంలో ఉండి ఇంకా ఇంతకాలం బతికి ఉండి ఆ రాక్షసుడో ఈ రాక్షసుడో వచ్చి చావు కొడితే వేదాలన్నీ ఎత్తుకుపోతుంటే మళ్ళీ ఇలా బోదిగో మొత్తుకుంటూ ఏడవాల్సి వచ్చింది కదా. నేను ఇటువంటి దురవస్థ లేకుండా ఉండేది కదా నేను ముక్త పురుషుడిని అయితే అని అనుకుంటుంటాడు ఆ చతుర్ముఖ బ్రహ్మత్వ. ముముక్తిషతి విధయిష్యతే తేన చ ముముక్తిషతి తత్వగత్యవగతే స నిస్సంశయం. ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా తత్వగత్యవగతే అంటే కొంతసేపు చిట్ట చివరి రోజులలో ఆత్మవిమర్శనం చేసుకొని ఈ వ్యధవ పదవి కూడా వద్దు, మళ్ళీ ఏనాటికైనా కింద పడిపోయేటటువంటి పదవే గనక టైం అయిపోయిన తర్వాత మోక్షమును పొందితే ముక్త పురుషుల వలె ఈ బ్రహ్మాండాన్ని దాటిపోతే బాగుండును, నిత్య లీలా విభూతిని విడిచిపెట్టేసి పరమపదానికి వెళితే బాగుండును ముక్తుల వలె అని అనుకుంటుంటాట. ముముక్తిషతి తత్వగత్యవగతే స్వ నిస్సంశయం నినిత్యషతి సోపి. ఆ నిత్య పురుషుడు, ఆ ముక్త పురుషుడు బ్రహ్మ కంటే గొప్పవాడు కదా. బ్రహ్మ కూడా నేను ఆ ముక్త పురుషుడిని అయితే బాగుంటుంది అనుకుంటున్నాడు కదా. ఆ ముక్త పురుషుడు ఏమనుకుంటాడో తెలుసా, నిత్యులని కొందరు ఉన్నారు. అంటే ఎప్పుడూ భగవత్ సన్నిధిలోనే ఉండి సేవ చేస్తున్నటువంటి వారు అనంతుడు, ఆదిశేషుడు, గరుత్మంతుడు మొదలైనటువంటి జయ విజయులు మొదలైన వారు కోట్ల మంది ఉన్నారు. ఎప్పుడు అట్లాగే భగవత్ సేవను చేసేటువంటి భాగ్యం వాళ్ళల్లో ఉంది. లీలా విభూతిలో ఉండేటువంటి మనలాంటి వాళ్ళకి ఆ భాగ్యం కలగలేదు. సరే, ఏదో ఆచార్యానుగ్రహం వల్ల మనం ముక్తిని పొందిన కొంతకాలమైనా ఈ కష్టాన్ని అనుభవించాక మనం ఆ ముక్తుడు అనుకుంటున్నట్ట. కొంతకాలమైనా నేను ఇక్కడ ఉండి అనవసరంగా నా జీవితకాలం అంతా చాలా ఎన్నో జన్మలలో భగవత్ సేవ లేకుండా గడిచిపోయింది. కానీ ఈ ముక్త పురుషుడినిగా కాకుండా ఆ నిత్య పురుషుడిగా ఉంటుంటే శాశ్వతంగా భగవద్ అనుభవం నాకు కలిగేది కదా. ఆ నిత్య పురుషుడు నేనైతే బాగుండును కదా అనుకుంటుంటాడు. ఇక ఆ నిత్య పురుషుల్ని మించిన వాడు అంటూ ఇంకెవరూ లేరు. ఎవరైనా ఉన్నారు అని అంటే అది భట్టర్ వారి బుర్రలో తోసినటువంటి సోపి. ఆ నిత్య పురుషులు కూడా అహో సచ రిరంగ భిక్షూషతి. ఈ రంగ క్షేత్రంలో భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ రాశుల గురించినటువంటి శ్లోకాలను వాటిని కూడా ఉచ్చరిస్తూ పెద్దలైనటువంటి వారు ఎవరైనా తమ దగ్గర ఉన్నటువంటి ప్రసాదమో అదో ఇస్తే దాన్ని స్వీకరిస్తూ జీవితం గడిపేటటువంటి రంగభిక్షువులు ఉన్నారే, ఆ నిత్య పురుషులు మేము కూడా ఆ రంగభిక్షువులం అయ్యి ఆ శ్రీరంగంలో ఉండే వైభవాన్ని సేవిస్తే బాగుండును అని అనుకుంటుంటారు. నిత్య పురుషుల కంటే కూడా గొప్ప వైభవం శ్రీరంగంలో ఉండేటువంటి భాగవతోత్సవాలకు అందరికీ కూడా. అందరూ అంటే ఆచార్య పురుషులు వీరు తక్కువ వారు అనే ప్రశ్న లేదు. భిక్షుకులతో సహా భగవంతుని యొక్క ప్రసాదాన్ని తాము స్వీకరించి అవసరం ఎవరైనా కనపడితే వాళ్ళకి ఇస్తే భగవత్ ప్రసాదం కంటే అతి పవిత్రమైన భాగవత ప్రసాదం నాకు ఇవాళ లభించింది కదా అని చెప్పి ఆ భిక్షువులు కూడా అత్యంత సంతృప్తిని పొందుతుంటారట. ఎవరి భిక్షుకులు తెలుసా, చెప్పుకున్నాం. ఆ నిత్య పురుషులు కూడా ఈ నిత్య పురుషులై ఉండి ఇక్కడికి వచ్చి ఈ భిక్షుకులుగా భగవద్భక్త ప్రసాదాన్ని అపేక్షిస్తుంటారు. అక్కడ ఉంటే ఏముంది, ఎప్పుడు ఆ భగవంతుని గురించి దర్శించడం, సేవిస్తుండటం, హావు అని చెప్పి నిత్యము ఆయన్ని గురించి సేవ చేయటమే తప్ప మరొకటి అనలేదు కదా. ఇంతమంది భాగవతోత్తములు ఉండేటటువంటి అవకాశం అక్కడ లేదు. భగవంతుని సేవించే వాళ్లే తప్ప ఆచార్య పురుషులు తత్వాన్ని బోధించేటువంటి వారు భగవద్ రామానుజులు బట్టి మహావైభవంతో లోకాన్ని అంతటినీ కూడా ఉజ్జీవింపజేసేటటువంటి పరమదయారసం కలిగినటువంటి వారు కారు. వీరు అట్లా కాదు. అక్కడ ఉన్న వాళ్ళు స్వార్థంతో భగవంతుడిని మాత్రమే అపేక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆచార్య పురుషులు మొదలైనటువంటి వారు
తామే కాక తమ వలె అందరూ కూడా ఉజ్జీవించాలి అని చెప్పి పరమ ఔదార్యంతో అందరినీ సంస్కరించేటటువంటి వారు కనుక ఇటువంటి ఆచార్యులు కలిగినటువంటి భగవంతుని నిత్య స్తోత్రం చేస్తున్నటువంటి నిత్య సేవను చేస్తున్నటువంటి వారందరూ ఉన్నటువంటి ఈ శ్రీరంగ క్షేత్రంలో ఉండాలి అని ఆ రంగభీక్షులు భావిస్తుంటారు. కనుక శ్రీరంగానికి ఉన్నటువంటి గొప్పతనం ఎంతటిది అనంటే పరమపదం కంటే కూడా విశిష్టమైనది అని ఈ శ్రీమతి అనే పదం మనకు బోధిస్తోంది. శ్లోకాన్ని విశ్వాసనామంలో ఉదాహరణగా వివరించాం. ముఖ్యానపాయిభి అని అంటే అట్లా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మనవాళ్ళ మహాముల యొక్క సేవను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉండేటటువంటి వారు అనేటువంటి విశేషాన్ని ఈ నిత్యపదం తెలుపుతోంది. నీడవలే కాక నీడ కంటే ఎక్కువగా కూడా, నీడ పగలు మాత్రమే మనుష్యుడిని అనుసరిస్తూ ఉంటుంది, కొంచెం దూరం పోయినా కొంచెం దగ్గరికి కూర్చొని రాత్రిపూట నీడకు అవకాశమే లేదు కనుక అట్లా కాకుండా లక్ష్మణుని వలె సర్వదా భగవత్ సేవను చేసేటటువంటి వారు మనవాళ్ళ మహాముల సన్నిధిలో ఉండేటువంటి శిష్యులు అని నిత్యానపాయిభి అనే పదం చేత మనకు తెలుస్తోంది. శ్రీరంగమంగళం ద్రష్టం పురుషం భుజగేశయం మహతి శ్రీవరిద్వారే గోపురం చతురాననం ప్రణిపత్య శనైరంతః ప్రవిశంతం భజామితం. శనై అంతః ప్రవిశంతం భజామితం. శనై అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మెల్లగా అక్కడ ఉండేటటువంటి ఆ మూర్తులను చూస్తూ తమతో పాటుగానే కాక ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆలయానికి అత్యంత భక్తి భావంతో శ్రద్ధలతో నామ సంకీర్తనం చేస్తూ వస్తున్నటువంటి భక్తులందరినీ కూడా చూస్తూ మెల్లమెల్లగా ఆలయంలోకి వెళుతున్నారు. తొందరగా కాదు, తొందర ఉంది, భాగవతుల్ని సేవించుకుంటాం, ఎట్లాగూ తర్వాత వెళ్ళి భగవంతుని సేవించుకుంటాం. ఈ భాగవతులు కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకో దొరికి వెళ్ళిపోతారుగా, ఆయనలాగే ఎప్పుడు ఇక్కడ ఉండరుగా అనేటటువంటి ఆశతో మొట్టమొదట ఈ మార్గంలో ఉన్నటువంటి భాగవతులను సేవిస్తూ భగవంతుడిని సేవించడానికి కోసం వచ్చినటువంటి వైకుంఠం నుంచి వచ్చినటువంటి ఈ భిక్షుకులు మొదలైనటువంటి వారు నిత్యసూరులు అని చెప్పబడేటువంటి వారిని సేవిస్తూ శనై అంతః ప్రవిశంతం మెల్లగా లోపలికి ప్రవేశిస్తున్నారు మన వాళ్ళ మహాములు. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకున్నారు. మన వాళ్ళ మహాములని సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు, ఏదో కొన్ని కారణాల వల్ల, తమకు బంధువులు ఎక్కువగా ఉన్నందువల్ల ఆ బాధను వదిలించుకోవటానికి కోసం సన్యాసం స్వీకరించారు అని చెప్పాం కదా. అశౌచాదులు లేకుండా ఉంటుంది సన్యాసం. అట్లాగే బ్రహ్మచారి అయినటువంటి వాడికి కూడా అశౌచం ఉండదు అని ఒక ధర్మశాస్త్రం చెప్తోంది. వేదం చదువుకోవటానికి కోసం ఉపనయనం అయిన తర్వాత ఆ బ్రహ్మచారికి ఉండవలసినటువంటి నియమాలన్నింటినీ జాగ్రత్తగా పాటిస్తూ సంధ్యావందనాదుల్ని గాయత్రి మంత్ర జపాదుల్ని సక్రమంగా చేసుకుంటూ 12 సంవత్సరాలు గురువు యొక్క ఆశ్రమంలో ఉండేటువంటి బ్రహ్మచారి ఉన్నాడే, ఆ బ్రహ్మచారి కూడా ఆశౌచారి దోషాలు ఉండవు అని ఆ ధర్మశాస్త్రాలలో చెప్పవచ్చు. అట్లాగే ఇప్పుడు సన్యాసాశ్రమనిష్ఠులైనటువంటి వారికి కూడా అటువంటి దోషాలు రాకుండా ఉండాలి అని చెప్పే కొందరు పెద్దలు మహాములు లాంటి వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు అని మనం చెప్పుకున్నాం. గృహస్థులైనటువంటి వారికి ఈ బాధ ఉంటుంది. ఇప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి అని సంపూర్ణమైన వైరాగ్యం మనసులో కలుగుతుందో ఆ వ్యక్తి మళ్ళీ ముహూర్తాల కోసం వెతకకుండా వెంటనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి అని చెప్పబడ్డది. అటువంటి అప్పుడు మరి ఇంతమంది కలిసి ఉన్నట్టయితే వీళ్ళందరి వల్ల తన మనస్సునకు అపాయం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శాంత దాంత అనేటువంటి దానికి ఏమర్థం చెప్పుకున్నాం మనం? శాంత అంటే మానసికమైనటువంటి దోషములు లేనివాడు, అంతఃశత్రువులు అని చెప్పబడేటువంటి కామక్రోధాదులకు పూర్తిగా దూరమైనటువంటి వాడు. వాడి మనస్సులో ఆ దోషాలన్నీ పూర్తిగా తుడిచివేయబడ్డాయి, ప్రశాంతత ఏర్పడ్డది. దాంత అంటే బహిరింద్రియములను కూడా నిగ్రహించుకున్నవాడు, మనోనిగ్రహం కలవాడు శాంత. మనస్సే కాకుండా ఈ చక్షురాది ఇంద్రియములు బహిరింద్రియములు కూడా ఇతర విషయాల మీదకి పోకుండా ఉండేటట్లుగా నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు దాంతుడు. ఆ 2 స్థితులు పొందినటువంటి వాడు అయి ఉండాలి, సన్యాసాశ్రమాన్ని పొందినటువంటి వాడు. అటువంటి శాంతదాంత్యాదులు కలిగినటువంటి వ్యక్తి
తన వెంట గనక ఇద్దరునో ముగ్గురునో నలుగురునో గనక పెంచుకునేటట్లయితే తన మనస్సునకు ఉండవలసినటువంటి పవిత్రత శాంతి శాంతి గుణములకు కూడా మళ్ళీ లోపం వచ్చే అవకాశం ఉంది గనక ఏకహ భిక్షు అని శాస్త్రంలో చెప్పబడ్డది కదా అని అంటే దానికి సమాధానం ఇస్తున్నాం. అటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకోకూడదు అని అర్థం. కానీ తననే సంపూర్ణంగా విశ్వసించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, క్షణం కూడా తన యొక్క అవియోగాన్ని ఎడబాటు సహించలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, తమ వలె భగవన్నిష్టను సంపూర్ణంగా కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని ఎప్పుడూ వెంట ఉంచుకొని వారితో పాటు నీవు నీతో పాటు వారు ఉల్లాసంగా భగవద్ భావనను కలిగి ఆ భగవత్ కైంకర్యాలలో సేవలలో అన్వయించండి అని మనకి శాస్త్రంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అలానే ఆశ్రమం వాళ్ళు కలవాళ్ళకు అని కాదు, ఏ ఆశ్రమానికి చెందిన వారైనా సరే భక్తులైన అందరూ ఒక చోట చేరినప్పుడు బోధయంత పరస్పరం. నాకు ఇవాళ ఒక గ్రంథం సేవించానండి, చాలా గొప్పది, అద్భుతమైనటువంటి భక్తుల యొక్క కథలు ఉన్నవి అని ఆ పక్క వాళ్ళకి తాను చెప్తాడు. ఆయన కూడా ఇటువంటి వాడైనందువల్ల తాను తెలుసుకున్నటువంటి మరికొన్ని విషయాలను ఈయనకి చెప్తుంటాడు. ఇట్లా భక్తులైనటువంటి వారు బోధయంత పరస్పరం అన్నట్లుగా తాము తెలుసుకున్నటువంటి అపూర్వములైనటువంటి అంశములను, భగవంతుని యొక్క చరిత్రలు, గుణములు, వైభవం మొదలైనటువంటి వాటిని పరస్పరంగా చెప్పుకుంటూ ఉండేటటువంటి వారు రాత్రింబవళ్ళు అనేటటువంటి అవకాశం కూడా లేకుండా ఎప్పుడు కూడా ఇట్లా భగవత్ అనుసంధానంతో గడిపేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎంతమంది ఉన్నా వారందరూ సన్యాసులైనా అటువంటి వారందరూ కూడా ఆ గోష్ఠిలో ఉండాలని కోరుకోవాలి కానీ వీళ్ళందరితో నాకేం పని కనుక నేను ఏకాంతానికి వెళ్ళిపోతాను అని అనుకుంటే ఆ సన్యాసి భగవద్భక్తుల్ని కూడా తనకు దూరం చేసుకున్నవాడు అవుతాడు. తనకు తెలియనటువంటి అనేక ఉత్తమ ధర్మాలను బోధించేటటువంటి భాగవతులు ఎంతో మంది ఉండగా వారందరి యొక్క సముదాయం కావాలి. ఒకరు కాదు, రెండు కాదు, ముగ్గురు కాదు, ఎంతమంది అయినా సరే అటువంటి భక్తి శ్రద్ధలు కావాలి. అటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారి యొక్క గోష్ఠి తనకు అపేక్షితం కనుక ఇక్కడ మనవాళ్ళ మహాములు కూడా వారెవరో వచ్చినటువంటి శిష్యులందరూ కూడా ఏవో ప్రశ్నలు వేస్తున్నారు. తమకి ఈ బాధ ఎట్లా తొలగుతుంది, సాంసారిక బాధ అని చెప్తున్నారు. అయ్యా ఆ కథ ఏదో మాకు బాగా వివరించండి, గజేంద్ర మోక్షం కథ, ప్రహ్లాదుడి యొక్క కథ, అక్కడ భగవంతుడు వాళ్ళని అనుగ్రహించడానికి ఎంత ఆర్తితో వచ్చాడో ఆ విశేషాలన్నింటినీ చెప్పండి అని వాళ్ళు చెప్తుంటే వీరు చెప్పటం, వాడు అడుగుతుంటే వీరు చెప్పటం, వీరికి తెలియనటువంటి అంశాలని వారేవో కొన్ని చెప్తుంటే తాము వినటం. ఇట్లా బోధయంత పరస్పరం అనే భగవద్గీత వాక్యాదుల చేత భక్తులైనటువంటి వారు గోష్ఠిగా ఉండాలి అని చెప్పబడుతోంది కనుక ఇటువంటి స్వభావం కలవారు కాని వారు కొందరున్నారే. ఈ మహానుభావుల దగ్గరికి వచ్చినట్లయితే ఈ రాశిలోచనం ఇస్తే మనకేదో లౌకికమైన క్షేమాలన్నీ బాగా సంపూర్ణంగా కలుగుతాయిట అని చుట్టూ వచ్చేటువంటి ఆశ్రయించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఈ ఉత్తములైనటువంటి ఆచార్యుల యొక్క విషయంలో వారిలో ఉండేటువంటి నిష్టను బట్టి వారు ఏది చెప్పినా అది అవుతుంది, వారు దేనిని స్పృశించినా అది పవిత్రం అవుతుంది. దానివల్ల వారి యొక్క దర్శన స్పర్శనాదుల వల్ల వీళ్ళకు ఉండేటటువంటి దోషములన్నీ తొలగిపోయి ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా సుఖంగా జీవించే అవకాశం కలుగుతుంది అనే దృష్టితో వీరి దగ్గరికి 100 మంది రావటం మొదలు పెడితే ఇంతమంది నా దగ్గరికి వచ్చారు కనుక అని చెప్పి అసలు తాము ధ్యానించుకోవలసినటువంటి భగవద్ ధ్యానాన్ని మర్చిపోయే పరిస్థితి వీరికి ఉంటుంది కనుక ఏకో భిక్షు అనే ధర్మశాస్త్రంలో ఏకాకిగానే సన్యాసాశ్రమనిష్ఠుడు ఉండాలి అని చెప్పబడ్డది. కానీ తన వలె తనకంటే కూడా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవించేటువంటి మహానుభావులు ఆ వివారాల లాంటి వారు దివ్య ప్రబంధాలలో ఉండేటువంటి విశేషాలని చెప్పేటువంటి ఉత్తమమైనటువంటి ఆచార్య పురుషులు ఎంతమందో ఉంటే వాళ్ళందరినీ విడిచిపెట్టేసి తాను ఏకాకిగా ఈ సన్యాసి ఉండకూడదు అని దీనికి తాత్పర్యం. తనతో సమానమైనటువంటి వారు తనకు కూడా జ్ఞాన ప్రబోధాన్ని చేయగలిగినటువంటి మహానుభావులు ఉంటే
సన్యాసి అయినటువంటి వ్యక్తి కూడా అటువంటి భక్తులతో ఆచార్యులు అయినటువంటి వారితో తాను కలవటానికి అపేక్షించాలి కానీ తన ఆశ్రమం ఒకడే ఉండాలి అని గనక వారెవరితో కూడా నాకు సంబంధం ఉండనవసరం లేదు అని భావించకూడదు అని దీనిని బట్టి తెలుస్తోంది అని అక్కడ ఒక ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. ఇచ్చానపాటు రంగమంగళం ద్రష్టుం పురుషం భుజగేశయం రసార్థమేర్గచ్చ భృత్యైర్నిత్యానపాయి శ్రీరంగమంగళం ద్రష్టుం పురుషం భుజగేశయం అనేటువంటి శ్లోకంలో చెప్పినట్లుగా వారందరూ నిత్యానపాయులు, తమను విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండేటువంటి వారు కారు. అటువంటి వారితో కలిసి వీరు భగవత్ సేవకు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ మహతి శ్రీమతి ద్వారే గోపురం చతురాననం ప్రణిపత్య శనైరంతః ప్రవిశంతం భజామితం. మహతి శ్రీమతి ద్వారే, ఇగో ఇక్కడ ఉంది, సర్వాత్మ సాధారణ నాథగోష్ఠి పూరేపి దుష్పూర మహావకాశం అని పరాశర భట్టరు వారి కాలానికే, అంటే ఇప్పటికి సుమారు 900 సంవత్సరాల కాలానికే దీనిలో విశాలమైనటువంటి నవప్రాకారాలు, ఒక్కొక్క ప్రాకారంలో కూడా కొన్ని 100 మంది 1000 మంది తిరుగుతున్నప్పటికీ ఇంకా చోటు ఉంటుంది అని చెప్పదగినంత విశాలమైనటువంటి ప్రదేశములు ఉండేవి ఆ నవ ప్రాకారాలలో కూడా. సర్వాత్మ సాధారణ నాథ గోష్ఠి పూరేపి, ఒక పక్క ఆచార్య పురుషుల యొక్క గోష్ఠి, మరొక పక్క వేదపారాయణం చేసేటువంటి వారి యొక్క గోష్ఠి, మరొక పక్కన చేతులు చిరతలు పట్టుకొని భగవంతుని విక్రమ సంకర్షణ చేస్తూ మైమర్చిపోయి చేస్తూ భజనలు చేస్తుండేటువంటి వారి యొక్క గోష్ఠి. ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా దుష్పూర మహావకాశం, ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి వైశాల్యం ఇంకా నిండదు, ఇంకా ఎంతమంది అయినా వచ్చినా చోటు చేస్తుంది. పుష్పక విమానాన్ని గురించి ఈ విషయం చెప్తారు కదా. పుష్పక విమానంలో అందరూ ఎక్కారు. రామచంద్రుడితో పాటుగా మళ్ళీ అయోధ్య నగరానికి వచ్చినప్పుడు రావణ అయిన తర్వాత పుష్పక విమానంలో వచ్చాడు. అంత తొందరగా ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, ఒక్క నిమిషం ఆలస్యం అయినా కానీ వీడికి ప్రాణత్యాగం చేసుకుంటానన్నాడు భరతుడు. రావణాసుర వధ అయ్యేటప్పటికి 1 రోజు 2 రోజులు మాత్రమే టైం, లోపుగా వెళ్ళకపోతే భరతుడి పైన అయిపోతుంది. అందుకోసం వెంటనే వాడికి పట్టాభిషేకం చేయడంతో విభీషణుడికి ఆ పుష్పక విమానాన్ని తీసుకుని వచ్చేసాడు. ఆ పుష్పక విమానంలో ఎక్కినప్పుడు అందరూ కూడా రామచంద్ర స్వామి యొక్క మహానుభావుడు, చాలా గొప్పవాడు, దేవతలు కూడా ఆయన స్తోత్రం చేశారు. రావణవధం అయిన తర్వాత ఆ అయోధ్య నగరం ఎట్లా ఉంటుందో చూస్తామని మేము కూడా ఎక్కుతున్నామని అందరూ ఎక్కుతున్నా ఆ పుష్పక విమానంలో ఇంకా ఒక సీటు ఖాళీగా ఉండేది. ఇంకోటి ఎక్కడతో మళ్ళీ ఒక సీటు ఖాళీగా ఉండేది. ఇట్లా దుష్పూర మహావకాశం ఆ శ్రీరంగ ప్రాంతంలో, ఆ ముఖద్వారం ముఖ మండపంలో ప్రాంగణంలో ఎంతటి ప్రాంగణం అంటే దుస్తుని ప్రసరింపజేస్తే ఇంకా ఎంతమంది అయినా పట్టొచ్చు దీంట్లో అని చెప్పదగినంత విశాలమైనటువంటి ప్రాంగణములతో, విశాలములైనటువంటి పెద్ద పెద్ద ద్వారాలతో, నవగోపుర ప్రాకారములతో కూడినటువంటిది శ్రీరంగం. ఆ శ్రీరంగ క్షేత్రంలోకి వెళ్ళి దుష్పూర మహావకాశం మహతి శ్రీమతి ద్వారే గోపురం చతురాననం ప్రణిపత్య శనైరంతః ప్రవిశంతం భజామితం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి విశాలమైనటువంటి ఆ గోపురములను వాటిని దర్శించి లోపలికి ప్రవేశించి ప్రవిశంతం శనైరంతః ప్రవిశంతం భజామితం. అక్కడ వారు ఇంకొక ప్రాంతం నుంచి వచ్చి అక్కడికి శిష్యులతో వచ్చినటువంటి మనవాళ మహాలను నమస్కరించుకున్నారు. మీరు ప్రవిశంతం నమామితం. తరువాత